హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ తేజ వైటీ యూట్యూబ్ ఛానల్ మరొక యూట్యూబ్ వీడియో సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఏం స్పెషల్ అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బ్యాక్ కెమెరాకి షిఫ్ట్ చేసి. సో ఇది ఈ ఏరియా మీకు గుర్తుపట్టండి, కొంచెం గుర్తుపట్టడానికి ట్రై చేయండి. ఈ ఏరియా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏరియా. బ్రహ్మోత్సవాలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే February 3కి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. దానికి రెడీ అవుతుంది మొత్తం ఇక్కడ. సో ఈ ఏరియాకి వచ్చి వెళ్ళేవారు, రెగ్యులర్గా వచ్చి వెళ్ళేవారు ట్రాఫిక్ గురించి కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇక్కడ బ్యారియర్ గేట్లు అనేది పెట్టడం జరిగింది. సో ఈ ఏరియాని కొంచెం కొద్ది రోజుల వరకు, ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయే వరకు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. సో ఇలా ఇక్కడ మెయిన్ స్టేజ్ ఇక్కడనే వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ప్లేస్లో తెలంగాణ అమరవీరుల స్తూపం అంటారు కదా, ఈ ప్లేస్లో వస్తుంది మెయిన్. సో ఈ ఏరియా చుట్టుపక్కల కొంచెం ట్రాఫిక్ ఉండొచ్చని మనం చూడవచ్చు. దాదాపు అన్ని వర్క్స్ ఒక 2-3 డేస్ నుంచే స్టార్ట్ అయినాయి. ఈ సంవత్సరం కూడా కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయని భావిస్తూ, సో ఇది మన కొత్త సిరీస్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేస్తున్నా ఈరోజు. సో ఏర్పాట్లు ఎలా జరుగుతాయో, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో రేపు కానీ ఎల్లుండి కానీ నేను కనుక్కొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. మ్యాక్సిమం ఈ February 3కి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. వెయిట్ చేద్దాం, చూద్దాం. మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను నేను రేపటికి. సో రేపు ఒక షార్ట్ వీడియో నా ఇన్స్టాగ్రామ్లో చేస్తాను. ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ని, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి వాటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల అప్డేట్. ఇక్కడ చూడవచ్చు ఎంట్రన్స్ దగ్గర కూడా లైటింగ్ పోల్స్ పెట్టారు. ఇక్కడ దాకా కల్పన రెస్టారెంట్ దాకా లైటింగ్ పోల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇటు కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. చూసారు కదా, బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం ఈ వేడుకల ఏర్పాట్ల గురించి. సో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సిరీస్ని మనం వీడియో తీస్తున్నాం అనమాట. ఈ వీడియోని కూడా మీరు విజయవంతం చేస్తారని భావిస్తూ నేను మీ కేఎన్ఆర్ తేజ సైనింగ్ అవుట్. బై బాయ్, నమస్తే.